కేసీఆర్ గారు ప్రజల్లో ఉండకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ఆయన అవసర నిమిత్తమే బయటికి వచ్చిపోతున్నాడు. ప్రజలు ఇది గమనించాలి. ఇంకా ఎంత కాలమో మనం దొరలను నమ్మాలి? అంబేద్కర్ జయంతిలకు కూడా కేసీఆర్ గారు డుమ్మా. 100% కేసీఆర్ గారు దొర, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రగతి భవన్కు తాళాలేసి ప్రగతి భవన్ ముందట కంచెలు వేసినప్పుడే ఆయన దొర అనేది అర్థమైపోయింది. ఆయన ప్రజలను కలవకుండా, ప్రజల బాధలను పట్టించుకోకుండా ఆయన ప్రగతి భవన్లోన ఉన్నప్పుడే ఆయన దొరగారు. ఆయన ఓడిపోయిన దొరగారే, గెలిచిన దొరగారే. కాబట్టి దొర స్వభావం ఏంటిది? వెంగిలి మెతుకులు విదల్చడం దొర స్వభావం. ఏ అమాసకో పుణ్యానికో ముఖస్థుతిగా వచ్చి పలకరించడం దొర స్వభావం. ఊరందరినీ పిచ్చోళ్ళని చేసి తన కాళ్ళకాడికి తీసుకొచ్చుకోవడం దొర స్వభావం. అలాంటి లక్షణాలన్నీ కేసీఆర్ గారిలో ఉన్నాయి. కాబట్టి ఆయన దొర అనడంలో ఎలాంటి సందేహం లేదు.